1950 ఏప్రిల్ 14 నాడు భగవాన్ రమణులు భౌతిక దేహాన్ని విడిచి అరుణాచలేశ్వరునిలో ఐక్యమైనటువంటి రోజు ఈ రోజే. సరిగ్గా తేదీల పరంగా నేడు భగవాన్ రమణులు మహాసమాధి చెందినటువంటి రోజు. ఆ రోజున అందరూ చూస్తుండగా ఒక పెద్ద కాంతిపుంజం అరుణాచలము వైపు ఉత్తర దిక్కున ప్రయాణించి అరుణగిరిలో ఐక్యమైంది. మహాసమాధి చెందే నాటికి రమణుల దేహం చాలా బలహీనపడింది. అసలు లేవలేకపోయింది. ఆహారం కూడా స్వీకరించలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తమను కూర్చోబెట్టమని రమణులు అన్నారు. కూర్చోబెట్టడం అంటే ఒక దిండుని ఆనుకుని కూర్చోవడమే. శరీరం అంతగా సహకరించడం లేదు వారికి. మూతపడి ఉన్నటువంటి వారి కుడి కన్ను నుంచి చెంపపైకి ఎందు చేతును నీళ్లు ధారగా కారసాగాయి. పక్కనే ఉన్నటువంటి స్వామి సత్యానంద వాటిని తుడుస్తూ ఉన్నారు. భగవాన్ నోటి నుంచి ఊపిరి కూడా స్వీకరించడం కష్టంగా ఉంది. అంటే ముక్కులో నుంచి కాదు, నోటిలో నుంచి కూడా ఊపిరి స్వీకరించలేని స్థితిలో ఉన్నారు. ఇంతలోనే హాలులో కూర్చున్నటువంటి జనం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ గట్టిగా కీర్తన చేయడం ప్రారంభించినారు. అలా అరుణాచలేశుని నామం వినగానే స్వామిలో ఒక దివ్యమైనటువంటి శక్తి వచ్చింది. ముఖం దివ్యంగా వెలిగిపోయింది. తన తండ్రి అరుణాచలేశ్వరుని వద్దకు వెళ్ళిపోతున్నాను అన్న ఆనందం అయి ఉండవచ్చు బహుశా. ఇంతలోనే కాసేపటికి ఆకాశంలో ఒక దివ్యమైన ప్రకాశమైన కాంతిపుంజం అద్భుత కాంతులు విరజిమ్ముతూ ఆ ప్రాంతం నుంచి, ఆ రమణుల యొక్క శరీరము నుంచి, ఆశ్రమం నుంచి పైకి లేచి ఈశాన్యం దిశగా అరుణాచల శిఖరం దిశగా పయనించి అరుణాచలేశ్వరునిలో విలీనమైంది. దీన్ని దేశాల ప్రజలు దర్శించినారు. అదే సమయంలో సరిగ్గా 8:47 భగవాన్ దేహం శ్వాస తీసుకోవడం ఆపేసింది. అరుణాచలేశ్వరుడు వెలిగించినటువంటి జ్ఞాన జ్యోతి భగవాన్ రమణులు తన సహజ రూపంలో, జ్యోతి రూపంలో జనులందరూ చూస్తుండగా వెళ్ళి అరుణాచలేశ్వరునిలో ఐక్యమయ్యారు. అవధూత, అవతారమూర్తి, దక్షిణామూర్తి స్వరూపమైన రమణులు భౌతిక దేహాన్ని వదిలివేశారు. భగవాన్ విశ్వహృదయములో లీనమయ్యారు. భౌతికంగా మాత్రమే మనకు దూరమయ్యారు. అసామాన్యమైన అద్భుతమైన శాంతి ఆ చివరి గంటలో అంతటా అలముకున్నది. స్వయం ప్రకాశమైన ఆత్మగా అంతటా ఇప్పటికీ వ్యాపించి ఉన్నారు. శ్రీ భగవాన్ రమణ మహర్షులు నిత్య సత్యాత్మగా స్వప్రకాశ జ్యోతిగా నిలిచిపోయి ఉన్నారు. వారిని స్మరించిన వారికి ఇప్పుడు దర్శనాలు ఇస్తూ ఉన్నారు. వారి శరీరంగా మన ముందు లేరు అంతే. నేటికి 70 ఏళ్ళు గడిచిపోయి ఉండవచ్చు, 70-75 ఏళ్ళు గడిచి ఉండవచ్చు. కానీ ఆత్మగా, అఖండమైనటువంటి పరబ్రహ్మగా, జ్యోతి స్వరూపముగా వారిని నమ్మిన వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. స్వయంగా నేనే ఎన్నోసార్లు అనుభూతి చెందానండి. వారి యొక్క చరిత్ర, వారి గురించి చదువుతుంటే ఒక అలౌకికమైనటువంటి ఆనందం మనసులో నేను పొందాను. ఈ శరీరము దేనికి పనికిరాదేమో అనే ఒక స్థితి నాకు కూడా వచ్చింది ఒకానొక సమయంలో. ఆ స్థితి నుంచి నన్ను బయటపడేసి తిరిగి నిలబెట్టింది రమణులే అని నేను గట్టిగా చెప్పగలను. ఈ శరీరము నీవు కాదు, నీవు ఆత్మ అనే ఆత్మ జ్ఞానాన్ని నాలో ప్రోదికొలిపి నేనేదైనా చేయగలను అనేటువంటి విశ్వాసాన్ని నాలో ఇచ్చింది, నాలో పెంచింది రమణుల యొక్క జీవిత చరిత్రలు, వారి యొక్క బోధనలే. ఒకటి, వారు ఎప్పుడూ కూడా నా హృదయంలో నా వెంట ఉండి నడిపిస్తున్నారు అనేటువంటి భావన ఉంటుంది. అంతటి ఆ రమణులు శరీరం విడిచినటువంటి రోజు ఈరోజు. వారికి మన నమస్సులు చెప్పుకుందాం. వారు ఎల్లప్పుడూ కూడా శారీరకంగా లేకపోయినా మానసికంగా, భౌతికంగా కనపడరు, కానీ ఆత్మగా ఎల్లప్పుడూ మనం చూస్తూనే ఉన్నారు. మనం చెప్పే మాటలు వింటూనే ఉంటారు. మనకు కావలసినప్పుడు సందేశాన్ని ఇస్తూనే ఉంటారు, మార్గదర్శకం చేస్తూనే ఉంటారు జ్యోతి రూపంగా. అది గుర్తుపెట్టుకొని వారిని మనసులో స్మరిస్తూ ఉండండి. నిత్యము కూడా అరుణాచల శివనామాన్ని జపం చేస్తూ ఉండండి. అరుణాచల శివనామాన్ని ఎంత జపం చేస్తే అంత మంచిదండి. అది మహామంత్రం. పంచాక్షరీ కంటే కూడా అత్యంత శక్తివంతమైన మంత్రము అంటారు రమణులు. ఆ మంత్రాన్ని జపం చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.